చెర అన్న చీకటి అంటే మనుష్యుడు పాపము చేసినప్పుడు దేవునికి ఆ పాపము ఇష్టం ఉండదు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దైవ సంబంధమైనటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తే మనిషి దేవునికి దూరం అవుతాడు. మనిషి దేవుని దృష్టిలో పాపము అని చేస్తాడు. ఎప్పుడైతే మనిషి దేవుని దృష్టిలో అతిక్రమిస్తాడో, అందులో కొంచెం అతి చేస్తాడో, దేవుడు ఇటు, మనిషి ఇటు తిరిగిపోతాడు. ఇక మనిషికి దేవునికి ముఖాముఖి సంబంధము ఉండదు. సూర్యుడు ఇటు, నువ్వు ఇటు తిరిగావు. సూర్యుడు ముఖకాంతి ముఖం మీద పడద్దా? సూర్యుడు ఇటున్నాడమ్మా తెల్లారి, నువ్వు అడు తిరిగావు, సూర్యుడి ముఖకాంతి పడద్దా? అటు తిరిగితే తిరగాల్సిన సూర్యుడా నువ్వా? ఇది మళ్ళీ సూర్యుడు తిరుగుతాడు నీకోసం. తిరగాల్సిన నువ్వా నే దేవుడా? దేవుడు నీతి సూర్యుడు. మలాకి గ్రంథము 4:2 ప్రకారం మానవుడు అతిక్రమించినప్పుడు ప్రతి మనిషి గుండె, అబ్బా అసలు నేను ఎన్నిసార్లు మానవుని యొక్క గుండె గురించి ఆలోచన, నా గుండెకాయ గురించి ఆలోచన, ఏంటి ఇంత ఘోరమైన పాపపు అంధకారం మనిషి గుండెల్లో. సో అందుకు ఫస్ట్ మాట ఏంటంటే, దేవా ప్రకాశింపము, మాపై నీ కాంతి ప్రకాశింపచేయము. ఆ మాట ఒకసారి అన్నాడా, రెండుసార్లు అన్నాడా? ఆసీనుడైన వాడా ప్రకాశింపము, నీ కాంతి మా మీద ప్రకాశింపచేయను. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ద డామినెంట్ వర్స్ ఈజ్, చాలా ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, అంధకారం అందున్న మనిషి లైటు లేక, అంటే ఈ లైట్లు కాదమ్మా, దేవుని ముఖాంతిలోకి. అందుకు దేవుడు తన కృపచేత తన మహిమను మనకు అవసరమైనంత మేరకు తన కాంతిని మన మీద ప్రకాశింపజేస్తే ఆ లైట్లో బతకగల మనం, అంధకారంలో బతకలే మనం. అందుకు మొదటి భాగం ఏంటంటే, ప్రకాశించే దేవుడు, ప్రకాశింపచేసే దేవుడు.